హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా తోటికోడలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి భద్రాచలం వెళ్దాము అని అనుకున్నామండి. అంటే ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ అందరికీ అయిపోతాయి కదా, అందరం కలిసి వెళ్దాము అని అనుకున్నాం అనమాట, మా బ్యాచ్ మొత్తం. కానీ ఏదో మిరాకిల్ జరిగినట్టు మా హస్బెండ్ మన ముగ్గురం వెళ్దామా భద్రాచలం, ఎప్పటి నుంచో అంటున్నావు కదా అని అన్నారండి. నాకైతే షాక్ అనమాట. అంటే జనరల్గా మా హస్బెండ్ టెంపుల్స్ కంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించారనమాట. ఆయన ఏమన్నా కొంచెం రైడ్స్వి, ఏమన్నా కొంచెం హిస్టారిక్ ప్లేసెస్కి అలాంటి వాటికి ఇష్టపడతారనమాట. టెంపుల్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరండి. ఇంకా నా గురించి వస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు. ఇంకా అందుకని ఒకసారిగా అంటే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే, అంటే అంతమందిలో నాకు ఒకదానికి పర్మిషన్ వచ్చిందా ఫస్ట్ వెళ్ళడానికి అని అనుకున్నానండి. అంటే వాళ్ళే వెళ్తారేమో తర్వాత, కానీ ఫస్ట్ నాకు పర్మిషన్ వచ్చిందా అంటే, మనం ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళాలంటే స్వామివారి అనుగ్రహం ఉండాలి అని అంటూ ఉంటారు కదండి. అంత అనుగ్రహం త్వరగా వచ్చింది ఏంటిదని ఆశ్చర్యపోతున్నాను అనమాట. ఎందుకంటే నేను ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, అస్సలు జరగదండి. ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకసారి అనుకున్నానండి, అందుకనే నేను ఇంకెప్పుడు అనుకోను అనమాట. అసలు ఏదన్నా మొక్కుకున్నా కానీ తీరదండి. నాకే అలాగే ఎవరికన్నా అలాగో నాకేం తెలియదు అనమాట. అందుకే నేను ఏది మొక్కుకోను. అంటే ఎక్కడికన్నా వెళ్ళాలి, ఇది తీరితే అది వెళ్ళాలి అని మొక్కుకోను అనమాట. టైం వస్తే అదే జరుగుతుందిలే అన్నట్టు వదిలేస్తానండి. ఏప్రిల్ 10కి మా పాప ఎగ్జామ్స్ అయిపోయినాయండి. అది లాస్ట్ డే అనమాట. ఆ రోజే 12ంటికి అడిగారు అనమాట. సరే అని చెప్పారు. నేను నెక్స్ట్ డేకి పప్పులు కూడా నానబెట్టానండి టిఫిన్ కోసం అని. అవన్నీ తొందరగా ఫినిష్ చేసేసుకొని, బట్టలు ఒక్కొక్క జత, ఒక నైట్ డ్రెస్, మొత్తం అంతా బట్టలు సర్దేసుకొని, మా పాప వచ్చిన తర్వాత ఇంకా 7:30కి అలా వెళ్ళి కొంచెం చల్లబడిన తర్వాత టికెట్స్ బుక్ చేసుకోవడానికని వెళ్ళారనమాట అండి. టికెట్ కౌంటర్కి వెళ్ళి 10:30 బస్ బుక్ చేసుకొని వచ్చారనమాట అండి. నాకైతే సంతోషంతో నిద్ర కూడా పట్టలేదండి. రాత్రి తెల్లవార్లు ఒక 1 అవర్ ఏమో నిద్ర పట్టి ఉంటుంది అంతే, చల్లగాలికి నిద్ర పట్టి ఉంటుంది అంతేనండి. ఇంకా మార్నింగ్ 4:30 కల్లా దింపేశారండి. కొంత బస్సు ఆర్చ్ దగ్గరే దింపుతారు. మాకు తెలియక బస్ స్టాండ్ వరకు వెళ్ళిపోయాం అనమాట. బస్ స్టాండ్ నుంచి ఇది దగ్గరేనండి, వాకబుల్ డిస్టెన్సేనే, కనిపిస్తూ ఉంటుందండి. 2 అడుగులు వేస్తేనే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆర్చ్. ఇంక సరే అని వచ్చేసరికి మనకి దేవస్థానం వాళ్ళు రూమ్స్ కూడా ఉంటాయండి. అక్కడ బస్ స్టాండ్ దగ్గరే ఆటో ఉంటుందండి, అక్కడ మాట్లాడుకుని రావచ్చు. లేకపోతే మార్నింగ్ వాకింగ్లా ఉంటుంది అనుకుని వచ్చేయచ్చండి. మేము వచ్చేస్తుంటే ఆటో వాళ్ళు వదలలేదనమాట. ఇంక సరే అని ఎక్కేసాం అనమాట. యాక్చువల్గా చాలా దూరమేమో అని అనుకున్నామండి, కానీ దగ్గరే అనమాట, వాకబుల్ డిస్టెన్సే. మాకు వాకింగ్ అలవాటే కాబట్టి మాకు అంత దూరం అనిపించలేదు. లగేజ్ కూడా పెద్దగా లేదు కాబట్టి ఆటో ఎక్కేసాం అనమాట. ఆటో అతను చాలా దూరం అండి, 2 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పాడనమాట. అందుకని ఆటో ఎక్కామండి. కానీ చాలా దగ్గరే అనిపించింది అనమాట. చాలామంది బ్యాగులు వేసుకుని బ్యాచిలర్స్ వస్తూ ఉంటారు కదండి, వాళ్ళందరూ నడుచుకుంటూనే వచ్చేసారు. ఆటో పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నారండి. మేమిద్దరం కాబట్టి 40 రూపీస్ తీసుకున్నారు అనమాట. చాలా దగ్గరేనండి. ఇంకా ఏంటంటే రూమ్ 400 నుంచి స్టార్ట్ అండి. 400 నుంచి అంటే అవైలబిలిటీని బట్టి ఇస్తారనమాట. మేమేమి 1300 తీసుకున్నామండి. ప్రైవేట్వి కూడా ఉంటాయి కానీ అంత సేఫ్టీ కాదు కదని డిపార్ట్మెంటే టెంపుల్ వాళ్ళే తీసుకున్నాం అనమాట అండి. ఏసీయే అన్నీ ఉన్నాయన్నమాట, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రూమ్ అయితే చాలా బాగుంది. అందుకే మేము తీసుకునేసరికి 5 అయిందండి రూమ్ తీసుకునేసరికి. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి 6 అయిందనమాట. 6:30 అలా అయింది. బయటకు వచ్చి కొంచెం టిఫిన్ తిని, టీ తాగి, కొంచెం అలా పైకి నడుచుకుంటూ వెళ్ళేసరికి 7:30 అలా అయిందండి. 7:30కి లోపలికి వెళ్తే మేము 8:30 వరకు బయటకు వచ్చేసాము. ప్రసాదం తీసుకుని పక్క రోడ్లోంచే మనకి గోదావరికి దారి ఉంటుందండి, అలా వెళ్ళాం అనమాట. మా పాప కొంచెం గోదావరిలో స్నానం చేస్తానంటే ఒక డ్రెస్ ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళానండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఒక డ్రెస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి, అంటే గోదావరిలో స్నానం చేస్తానంది, అందుకని తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ తీసుకెళ్ళి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వెయిట్ చేశాను అనమాట అండి. పాపం వాళ్ళు కూడా టైం ఇవ్వాలి కదా చిన్నపిల్లలకి. అంటే గోదావరిలో నీళ్ళేం లేవండి, అంత ఇసుక మేట వేసేసింది అనమాట. అక్కడోటి పాదాల లోతు ఉన్నాయి అంతేనండి, నీళ్ళు ఎక్కువ లేవన్నమాట, మురిగ్గా ఉన్నాయి. ఇంకా ఆ కొన్ని నీళ్ళే స్నానం చేసి బయటకు వచ్చి మళ్ళీ నీళ్ళతో స్నానం చేయించి అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఇళ్ల మధ్యలోనే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఉంటారండి. అది మనం చూడకుండా వచ్చేస్తే కనిపించదు అనమాట. వెళ్ళేటప్పుడు మేము అలాగే వెళ్ళిపోయామండి, కనిపించలేదు. వచ్చేటప్పుడు కనిపించింది అనమాట. అంటే అప్పటికి ఏదో ఆటో అడ్డొస్తే పక్కకి జరిగితే వచ్చిందనమాట అండి. చూసాము, అరే ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి పైకి వెళ్ళామండి. ఆ స్వామివారు అయితే చిన్నగా చాలా బాగున్నారనమాట. అంటే కొంచెం యోగ ముద్రలో ఉన్నారనమాట. మేము వెళ్ళినప్పుడే ఇలాగా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చారండి భజన చేసుకుంటూ. ఇది కూడా మేము వెళ్ళినప్పుడు వచ్చారని అది కూడా చాలా హ్యాపీగా ఉందండి.
ఈ టెంపుల్ అయితే నాకు గుడిలా అనిపించలేదండి. ఇంట్లోనే స్వామివారిని ఆరాధిస్తున్నారా అన్నట్టు అనిపించిందనమాట. చాలా బుజ్జి టెంపుల్ అండి. కొండపైనే ఉంటారు గానీ, చాలా బుజ్జి టెంపుల్ చాలా బావుంది. స్వామివారు కూర్చొని ఉంటారనమాట. చిన్న పిల్లోల్లా ఉంటారనమాట. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. స్వామివారు భలే బావున్నారే అన్నట్టు అనిపించింది. ఇప్పుడు లోపలైతే వీడియో తీయనివ్వరు కదండీ! అందుకని ఈ పక్కన చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా ఉంటారనమాట. లోపల కూర్చొని అలా ఉంటారనమాట అండి. బుజ్జిగా లక్ష్మీ నరసింహస్వామి చాలా శాంత రూపంలో ఉంటారండి. మేము వెళ్ళగానే మంచిగా రమ్మని అప్పుడే నైవేద్యం పెడుతున్నారండి స్వామివారికి. ఇంకా కొంతసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి కూర్చోమని చెప్పారు. తర్వాత లోపలికి పిలిచి మంచిగా అర్చన చేశారండి. దీనికి డబ్బులేం లేవండి. మన ఇష్టం ఇస్తే ఇవ్వచ్చనమాట. మంచిగా అర్చన చేశారు. అండి మన ఈ దగ్గర నుంచి రోడ్డు మీద నుంచి అలాగా పైకి మెట్లుంటాయన్నమాట. కొన్నే ఉంటాయిలెండి. చాలా కొన్ని ఉంటాయి. అవి ఎక్కి వెళ్ళొచ్చనమాట. ఈ టెంపుల్ నుంచి స్వామివారి కళ్యాణం ఎంత బాగా వినిపిస్తుందోనండి. అంటే రోజు కళ్యాణం చేస్తారంటండి, నాకు తెలీదు. బాగా వినిపిస్తుందని, ఎంత బాగా వినిపిస్తుందో కళ్యాణం. అది కూడా కొంతసేపు విన్నామనమాట. కళ్యాణం కొంతసేపు కూర్చుని విని ఇంకా వచ్చేసామనమాట. ఈ త్రూ అవుట్ జర్నీలో అండి ఎప్పుడూ అయితే డ్రెస్ వేసుకుంటానో ఎందుకో గానీ శారీ కట్టుకోవాలనిపించింది. అప్పటికప్పుడు అనుకుని వెళ్ళామని చెప్పాను కదండీ! అంటే డ్రెసెస్ ఏమి ఐరన్ చేసి లేవనమాట. ఇంక అందుకని శారీ తీసుకెళ్ళానండి. అది కూడా చాలా కంఫర్ట్‌గా ఉంది. అసలు నేను ఇంత క్యారీ చేస్తానని అనుకోలేదనమాట. అప్పుడు 41 డిగ్రీస్ ఉందండి. అయినా గానీ మంచిగా చాలా బావుంది. కంఫర్ట్‌గా ఉందనమాట. అంటే కొన్నేమో మెట్లెక్కేది ఉందండి. చాలా దూరం నడిచేది ఉందనమాట. మొత్తం క్యారీ చేయలేనేమో అనుకున్నాను గానీ నాకైతే చాలా కంఫర్ట్‌గా ఉంది. ఓహ్! నేను కూడా శారీ క్యారీ చేయగలను ఇంత వేడిగా కూడాను అని అనిపించిందండి నాకు. అంటే ఇది కూడా శారీ కట్టుకొని కూడా ఇంత రోడ్ జర్నీ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అది కూడా ఆటోలో. నాకైతే భలే అనిపించిందండి. ఇది కూడా మెమరీ కింద ఉంటుందని అనిపించిందనమాట. ఇంకా మేము అక్కడ గోదావరికెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకొని వచ్చేస్తుంటే ఒక ఆటో అతను కనిపించి ఇంకా ఇద్దరు ప్లేస్ ఉందండి వస్తారా అని అడిగారనమాట అండి. పర్ణశాలకి అప్ అండ్ డౌన్ పర్ హెడ్ 200 అని చెప్పారండి. ఇంక సరే అని ఎక్కేసామనమాట. ఎంత టైం పడుతుందని ఏం అడగలేదండి. పర్ణశాలకి తీసుకెళ్తున్నాము అని అంటే సరే కదా అని ఇంకా ఇంకేమన్నా చూపిస్తారని కూడా అడగలేదండి. పర్ణశాలకనంటే ఎక్కేసామనమాట. పర్ణశాల అయితే బాగానే ఉందండి. ఒక 22 కిలోమీటర్స్ ఎంతో ఉంటదంటండి. బాగానే తీసుకెళ్ళాడు. ఆటో అబ్బాయి కూడా చాలా కొంచెం ర్యాష్‌గా నడుపుతారు కదండీ ఆటో వాళ్ళంటే. చాలా బాగా తీసుకెళ్ళాడనమాట. తీసుకొచ్చాడు. పర్ణశాలలో కూడా మనకి వీడియో అలౌ చేయలేదండి. అంటే సేమ్ ఎలా ఉందంటే మనకి 'రామదాస్' సినిమాలో ఉంటది చూడండి. 'రామదాసేనా' ఏదో సినిమా ఉంది కదండీ 'నాగార్జున' సినిమా. సేమ్ అందులో ఉన్నట్టే ఉంటుందనమాట. ఇంకా అక్కడ దర్శించుకొని వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇది ఏంటంటే చిన్న అరుణాచలం అంటండి. ఈ మధ్యన కొంచెం ఇన్‌స్టాలో ఫేమస్ అవుతుందనమాట. ఆయనకి ఎలా వచ్చిందో గానీ ఆలోచన అండి. ఎక్కడ చూసినా అడుగడుగునా శివాలయాలేననమాట అండి. ఫస్ట్ మనకి ఎళ్ళగానే ఇలాగా గణపతి వారు ఉంటారనమాట అండి. అయిపోయిన తర్వాత ఇంక స్టార్టింగ్ ఈయన ఉంటారండి. ఈయన తర్వాత ఇంక ఎక్కడ చూసినానండి మొత్తం స్వామివారేనండి. అసలు నాకైతే నమ్మలేకపోయాను. అసలు ఇంత ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో నిజంగా చాలా అదృష్టం అండి మేము అని అనిపించిందనమాట అండి. అడుగడుగునా శివాలయాలేనండి. అక్కడే ఒకటి మంత్రంలాగా పెట్టారనమాట అండి. ఆ మంత్రం చదువుకుంటూ 32 ప్రదక్షిణాలు చేశారంటే మనకి ఎక్కడంటే అరుణాచలంలో మనకి ఎలా గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితం వస్తదో అంత ఫలితం వస్తదని రాసుందనమాట అండి. అలాగే మనకి ఏ రాశి వారు ఏ శివలింగాన్ని ఆరాధిస్తే మంచిదో కూడా ఇక్కడ డిస్‌ప్లే చేశారనమాట అండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఒక 1500 కట్టామనుకోండి మనకి బ్రహ్మసూత్ర శివలింగం మన చేతులతో మనం ప్రతిష్ఠించుకోవచ్చనమాట అండి. అసలు బ్రహ్మసూత్ర శివలింగం ఒక్కటి చూస్తేనే మనకి చాలా అదృష్టం అంటండి. అలాంటిది ఇక్కడ 1008 ఉన్నాయంటండి శివలింగాలు ఇప్పుడు ప్రతిష్ఠించినవి. ఇదిగోండి ఇక్కడ చెప్పారు కదండీ! ఈ స్తోత్రం అదే ఈ మంత్రం చదువుకొని 32 టైమ్స్ ప్రదక్షిణ చేస్తే మనకి చిన్న అరుణాచలం వెళ్ళిన పెద్ద అరుణాచలం వెళ్ళిన ఫలితం దొరుకుతుందంటండి. నాకైతే ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా ఉందండి చదవాల్సింది. కాకపోతే ఆటోలో వెళ్ళా అని చెప్పాను కదండీ! వాళ్ళు మాతో పాటు వచ్చిన వాళ్ళు ఊరికనే దండం పెట్టుకొని వచ్చేసి మా ఆటో ఎక్కేస్తున్నారు. మేము మాత్రమే మొత్తం అన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ వీడియో క్యాప్చర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇంక అందుకని లేట్ అయిందనమాట. వాళ్ళే మమ్మల్ని రండి రండి అని పిలుస్తున్నారు. అదసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో కూడా ఒకటి దగ్గర రాసుందండి. ఇంకా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.